ఈ మీ అన్న పంచాయతీ ఏంది? ఏం కావాలి ఆయనకు శిక్ష? ఆ శిక్ష అంటే ఊరు శిక్షణ అది. ఆ? అది వచ్చినా గానీ నాకు ఉరి శిక్ష ఏం చేస్తావు మరి? అంటే జైల్లోనే మరి శాశ్వతంగా జైల్లోనే ఉంటుంది. బెయిల్ మీద వస్తాడు బయటికి, బెదిరిస్తున్నాడంట. మళ్ళా రిటర్న్ కేసులు రిటర్న్ జైలుకే పంపించాలి. మళ్ళీ ఆయన వచ్చేది పిల్లని ఏం చూడాడు. మమ్మల్ని మా మా పైన కూడా ఎఫెక్ట్ అవుతుంది. మీ అన్న మీ పిల్లల్ని ఎప్పుడన్నా ముద్దాడిండా నా పిల్లలు అని? ఇప్పటికరు ఎప్పుడు ముద్దాడలే. ఆ, అసలు 10 రూపాయలు కూడా చేతిలో ఇవ్వకపోతే ఆ, మొత్తం నేనే మొత్తం అన్నిటికీ నా సరుకులని అది ఫుడ్ గిడ్డు బియ్యం అంతా నేనే చూసుకున్నాను. ఇట్లా ఉంటాడని మా వదనకి ఏం చెప్పలే. ఇప్పుడు మీ వదిన కవిత ఉంది కదా, నా భర్త ఇట్లా సతాయిస్తున్నాడు అని ఎప్పుడన్నా పోలీస్ కేసు అన్న పెట్టిందా మరి? పెట్టింది, ఆల్రెడీ పెట్టింది. దానిపైన పిటిషన్ ఉన్నది. అయినా కూడా మారలే. ఆయన కూడా మారలే. పోలీసులు ఏం చేసుకుంటారు, ఎంపీ కూడా ఇప్పుడు పోయి వస్తున్నారు, రోజు పోయి వస్తున్నారు అని అదే కామన్ అని కూడా లైట్ లేదు. పోలీసులు కూడా ఆయన పట్టించుకోలేదు. ఆయన ఎన్నిసార్లు పిల్లలు తోలుకోపోయి పోలీస్ స్టేషన్కి వెళ్ళినా మేమేం చేస్తాం ఆయన తాగుతాడు అట్లా మేము చేస్తాం. ఆ పోలీసులు కూడా ఆయన పట్టించుకోలేదు.